ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న డబుల్ ధమాకా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అటు ఎన్టీఆర్ నీల్ అప్డేట్ తో పాటుగా ఇటు వార్ 2 నుంచి అప్డేట్ రానుందని అంతా ఫిక్స్ అయ్యారు. రెండు అప్డేట్లతో నేషనల్ వైడ్ గా హంగామా చేసేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీస్ వేసిన ట్వీట్ల మీద ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సందడి చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ వార్ 2 అప్డేట్లతో హంగామా చేస్తామని ఆల్రెడీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా వారి ఆశలకు అడ్డుకట్ట వేశారు. వార్ 2 అప్డేట్ వస్తోంది కదా అని ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ ను పోస్ట్ చేస్తున్నామని మేకర్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో అభిమానులు బండ బూతులు తిడుతున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ట్వీట్ ఉందని ఆల్రెడీ హృతిక్ రోషన్ అప్డేట్ ఇచ్చాడు. అలా వార్ 2 నుంచి అప్డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎన్టీఆర్ పాత్రను రివీల్ చేసేలా ఓ చిన్నపాటి టీజర్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇక వార్ 2 నుంచి అప్డేట్ ఫిక్స్ అయిందని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఎలాగూ ఎన్టీఆర్ నీల్ నుంచి అప్డేట్ ఫిక్స్ కదా అని ఆడియన్స్ బ్లైండ్ గా ఉన్నారు. కానీ వారికి షాక్ ఇచ్చే అప్డేట్ వచ్చింది. వార్ 2 నుంచి అప్డేట్ వస్తోంది కదా, వార్ మీదున్న గౌరవంతో మా మాస్ మిసైల్ ను పోస్ట్ పోన్ చేస్తున్నా. సరైన టైం చూసి మాస్ మిసైల్ ను దించుతామని ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీస్ ప్రకటించింది. ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మా ఆనందాన్ని చెడగొట్టారు కదరా, వార్ 2 వస్తే నీల్ అప్డేట్ ఇవ్వకూడదని ఏమైనా ఉందా? 2 అప్డేట్లు వస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా అని అభిమానులు ఫైర్ అయిపోతున్నారు. ఎన్టీఆర్ నీల్ నుంచి కనీసం పోస్టర్ అయినా వదలండిరా బాబు అని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ చిన్నపాటి గ్లిమ్స్ టైటిల్ గ్లిమ్స్ వస్తుందని అనుకున్నారు. కానీ మేకర్లేమో ఇలా చప్పున ఆశల్ని ఆవిరి చేశారు. ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచే గ్లిమ్స్ వస్తుంది కదా అని బర్త్డే నాడు సందడి చేద్దామని ఫ్యాన్స్ ఫిక్స్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడేమో ఇలా వార్ 2 కోసం ఆ అప్డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీనిపై ఫ్యాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు. మరి కనీసం పోస్టర్నైనా వదిలి ఆ రోజు అభిమానులను కూల్ చేస్తారా లేదా అన్నది చూడాలి.